మోంథా తుపాను రావడానికి 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు. తుపాను వెళ్ళిపోయిన 48 గంటల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతకు మించి ఏం చేశారు అని ప్రశ్నిస్తారేమో. ఆర్టీజీఎస్లో కూర్చొని రివ్యూలు చేశారు. ఎల్లో మీడియాకు ఫోటోలు రిలీజ్ చేశారు. ఎలివేషన్లను ఏ విధంగా ఇవ్వాలో డైరెక్షన్ ఇచ్చారు. ఆయన 2 చేతులతో పట్టుకుని ఈ తుపానును వెనక్కి పంపేవాడే. ఆ రోజులు కూడా వస్తాయని ఒకరంటే, ఆయన వేసవి కాలంలో టెంపరేచర్ తగ్గించగల ధీరుడని, ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయగల వీరుడని, సముద్రాన్ని వెనక్కి పంపేయగల సూర్యుడని కేజీఎఫ్ను మించి ఎలివేషన్లు ఇచ్చారు. ఎన్నో తుఫాన్లను చూశాను, నాకు ఇదో లెక్క, ఇది లెక్కే కాదని ఆయనే స్వయంగా చెప్పారు. నిజానికి తుఫాను రావడానికి 24 గంటల ముందు ఆయన రాష్ట్రంలో అడుగు పెడితే తుఫాను వెనక్కి వెళ్ళిపోతుందా? ఎల్లో మీడియాలో ఎలివేషన్లు ఇచ్చినంత మాత్రాన తుఫాను తన పని తాను చేయకుండా తిరిగి వెళ్ళిపోతుందా? లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లక్షలాది చెట్లు నేలకూలాయి. 100 కిలోమీటర్ల రోడ్లు కొట్టుకుపోయాయి. వాగులు వంకలు నదులకు గండు పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు కాలనీలు నీట మునిగాయి. పూరే గుడిసెలు వరదల్లో కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. మరి సీఎం గారు ఏం చేశారు? జరగాల్సిన నష్టం జరిగింది కదా, ఆయన అనుభవం ఈ నష్టాన్ని ఆపగలిగిందా? ఆయనకిచ్చిన ఎలివేషన్లకు రాష్ట్రంలో కనిపిస్తున్న వాస్తవ దృశ్యాలకు ఏమైనా పోలిక ఉందా? ఒక్కసారి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వార్తలు చూద్దాం. ఆయన ఏంటో, ఆయన గారి స్టామినా ఏంటో, తుపానును తన్ని తరిమేయగల సామర్థ్యమేంటో మనకు అర్థమైపోతుంది. ఎస్, ఒక్కసారి ఇవాల్టి దినపత్రికలను చూద్దాం. ఇది సాక్షి దినపత్రిక. సాక్షి దినపత్రిక, నెక్స్ట్ ఆంధ్రప్రభ దినపత్రిక చూస్తున్నాం. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, అలాగే ఈనాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఆయన తన్ని తరిమేయగలరు, ఆయన తిప్పి పంపేయగలరు. ఇలా ఆయనకి అవకాశం లేకపోయిందే కానీ దాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ పక్క దేశాలకో పక్క రాష్ట్రాలకో పంపేయగల సామర్థ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిసిన మోంథా తుపాను ఎంత ధైర్యం ఉంటే అది రాష్ట్రంలో అడుగు పెడుతుంది? ఇంత నష్టాన్ని మిగిల్చిపోతుంది. దానికి ఎంత ధైర్యం ఉండాలి? అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారని మోంథా తుపానికి తెలుసా తెలియదా? ఇది ఇప్పుడు రాష్ట్రం అంతా వినిపిస్తున్న ప్రశ్న. ఇక్కడ చూడండి, సాక్షి దినపత్రిక. మోంథా తాండవం, అన్నదాతల ఆశలను చిదిమేసిన తుపాను, ముంచెత్తిన వానలు ఈదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం, దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం. మరి ఏం చేసినట్టు? ఆర్టీజీఎస్లో ఎలివేషన్లు తప్ప, మన ఎల్లో మీడియాలో ఎలివేషన్లు తప్ప, మన అనుభవం ఏం చేసినట్టు? నెక్స్ట్ చూడండి ఒకసారి. ముంచేసిన మోంథా, ఎటు చూసినా కన్నీళ్లే. 2.14 లక్షల ఎకరాల్లో పంట నష్టం. కడలిలా ఏరులు, రహదారులు, జలదిగ్బంధంలో 100 ఊళ్ళు, పొలాలు, ఏకమైన వాగులు, 59,000 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, ఈ పంటలంటికి దెబ్బ. 2,294 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులు, 1,500 కోట్ల నష్టం, 28,000 హెక్టార్లలో ఉద్యాన పంటలకు దెబ్బ, తుపాను ప్రభావంతో 2 మృతి, 22 జిల్లాలపై మోంథా ప్రభావం. మరి మోంథా తుపానికి ఎవరు చెప్పలేదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారని? ఏమర్థమవుతోంది దీన్ని బట్టి? ఎవరినో వెటకారం చేయడం, ఎవరినో తక్కువ చేయడం కాదు. మనకు కావాల్సింది ఎలివేషన్లు కాదు, పనితనం. చంద్రబాబు నాయుడు గారు రాత్రంతా అక్కడ కూర్చున్నారంటే మరి ఇంత నష్టం ఎందుకు జరిగింది? 24 గంటల ముందొచ్చి 48 గంటలు గడవక ముందే మళ్ళీ వెళ్ళిపోతే ఏమనాలి వీళ్ళని? నెక్స్ట్ ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూడండి. ఇవాల్టి దినపత్రికల్లోనిదే, అన్ని దినపత్రికలను చూపిస్తున్నా. మనం ఇచ్చిన ఎలివేషన్లు ఏంటి, ఇక్కడ జరిగిన నష్టం ఏంటి? ఏంటిది? తుఫాను గాయం, సర్కారు సాయం. 1.23 లక్షల హెక్టార్లలో పంట నష్టం. వెన్నుదశలోనే ఒరిగిపోయిన వరి, చేతికి అందకుండా పోయిన పత్తి, కళ్ళాల్లోనే మొక్కజొన్నకు మొలకలు, చెట్లు ఇల్లు కూలి 7 మృతి. అత్యధికంగా శ్రీశైలంలో 27 సెంటీమీటర్ల వర్షం. ఎట్లా కురుస్తుంది ఇది? ఎంత ధైర్యం ఉండాలి అలా కురవాలంటే? ఎల్లో మీడియాలో చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, ఎల్లో మీడియాలో చెప్పినట్టు మోంథా తుపానుకి ఏమాత్రం భయం లేనట్టేనా? వీళ్ళు ఎల్లో మీడియాలో కూర్చుని ఇచ్చిన ఎలివేషన్లు ఏంటి, ఆ ఫోటోలు ఏంటి, ఆ నాసా సైంటిస్టుల ఒక్కొక్కరు ఇలా చూడటం ఏంటి, ఇక్కడ జరిగిన నష్టం ఏంటి? ఆయనకు అనుభవం ఉంది, అనుభవం ఉందన్నారు. ఇక్కడ అనుభవం కాదు సార్. పని చేయాల్సింది మనకి ఎలివేషన్లు కాదు, సరిగ్గా పని చేయాలి, వ్యవస్థల్ని సరిగా ఉపయోగించుకోవాలి. ఆ వ్యవస్థల్ని తయారు చేసే వ్యక్తి కావాలి, ఆ వ్యవస్థల్ని సరిగా ఉపయోగించుకునే వ్యక్తి మనకు కావాలి.
ఎలివేషన్లు మనకు అవసరం లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఇది చూడండి, మోందా ముంచేసింది. చెరువులు నిండి గ్రామాలు పట్టణాలపైకి వరద. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు. ఇదంతా ఏ విధంగా మునిగిపోయింది. రైతు గుండెల్లో తుపాను, వరికి అధిక నష్టం, పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బ. ఇక్కడ ఒక్క విషయం మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. తుపాను పని తుపాను చేసింది, చంద్రబాబు నాయుడు గారి పని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన ఏం చేశారు? ఫోటోలకి ఫోజులు ఇచ్చారు, ఆర్టీజీఎస్లో కూర్చున్నారు, మంచి మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఎల్లో మీడియాలో ఎలివేషన్స్ ఇచ్చారు. నేను అంటుంది అది అవసరం లేదు. ఇది వీటికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు దీని తర్వాత అసలైన ఛాలెంజ్ ఉంది, దానికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే మోందా తుపాను తన పని తాను చేసుకుపోయింది. చంద్రబాబును చూసి అది జడుచుకోలేదు. ఎల్లో మీడియాలో ఎలివేషన్లు ఇచ్చారు కదా అని మోందా తుపాను బాబును చూసి భయపడిపోలేదు. ఆర్టీజీఎస్లో కూర్చొని నాసా సైంటిస్టుల ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కదా అని మోందా తుపాను తన దిశను మార్చుకోలేదు. సీఎంగా 15 ఏళ్ల అనుభవం చంద్రబాబుకు ఉంది కదా అని మోందా తుపాను వెనక్కి తిరిగిళ్ళిపోలేదు. ఒక్కటి మాత్రం నిజం, మోందా తుపాను తన పని తాను చేసింది. మనం ఎలివేషన్లు కట్టిపెట్టి మన పని మనం చేయాలి. ఇది నేను కోరుకుంటుంది, ఇదే కోరుకుంటోంది ఈ రాష్ట్రం, కోరుకుంటోంది ఇదే, ప్రజలు కోరుకుంటోంది ఇదే. చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంత సమర్థుడే అయితే ఇంత నష్టం ఎందుకు జరిగేది? కుదరలేదు కానీ కంట్రోల్ చేసేవాడని భజన చేయటం కాదు, వాస్తవాన్ని ఒక్కసారి చూద్దాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో కళ్ళారా మీరే ఒక్కసారి చూడండి సార్ ప్లీజ్. ఇది వాస్తవ పరిస్థితి, దీనిపైన మనం నిజంగా స్పందించాల్సింది. ఎవరైనా సరే ఆ పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఇంకొకరున్నా మనం చేయాల్సిన పని మాత్రం మనం చేయాలి. ఇలా ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోతే ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళకి సమాధానం కావాలి. ఆ సమాధానం చెప్పాలన్నా సరే ఈరోజు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఎందుకో కొన్ని చిత్రాలు చూపిస్తాను చూడండి. ఈ పంట నష్టం జరిగింది, వీళ్ళకి ఈరోజు వరకు ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ చేయించలేదు ఈ ప్రభుత్వం. ఎందుకు? 1300 కోట్లు ఖర్చు అవుతుందని 1300 కోట్లు మళ్ళీ బడ్జెట్లో పెట్టారు. 1300 కోట్లు ఖర్చు అవుతుంది 2 పంటలకని తీసేశారు ఇన్సూరెన్స్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏం చేస్తారు? ఎవరు సమాధానం చెప్తారు వీళ్ళకి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 80 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేది. 70 లక్షల ఎకరాలు పంటల బీమా పరిధిలో ఉండేది. 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్లు ఇన్సూరెన్స్ గత ప్రభుత్వంలో చెల్లించినట్టే పరిస్థితి ఉండేది. ఈరోజు 5,265 కోట్ల రూపాయల నష్టం జరిగిందంటున్నారే. చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ను తన్నితే వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలోనే 5,265 కోట్ల నష్టం అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నారే. మరి ఈ నష్టాన్ని ఎలా పూడుస్తారు? కేంద్రం ఇస్తుందా? రాష్ట్రం ఇస్తుందా? ఇన్సూరెన్స్ కట్టారా? కట్టలేదు. అసలు ఇన్సూరెన్స్నే పట్టించుకోలేదు. ఏ రోజు ఇన్పుట్ సబ్సిడీ లేదు. గతంలో 2014-19 మధ్య
అప్పుడు కూడా వాళ్లకు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కట్టింది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కట్టుకుంటూ వచ్చింది. రైతులకు ఎప్పుడు ఏ పంటకు నష్టం జరిగినా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరేలా చేసింది. ఇప్పుడు ఆ ప్రీమియం కట్టేది ఎవరు? మెడికల్ కాలేజీలకు డబ్బు ఉండదు. రైతులకి ఈ రకంగా పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కట్టడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. మరి గత ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎలా వచ్చాయి? 80 లక్షల మంది 54 లక్షల మంది రైతులు ఎలా లబ్ధి పొందారు గతంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు? 80 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా ఎలా అందుబాటులోకి వచ్చింది ఆ రోజున? 70 లక్షల ఎకరాల పంటల బీమా పరిధిలో ఉండేది 70 లక్షలు. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు జరిగిన నష్టం చెప్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినింది సార్. 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. ఇది ప్రాథమికంగా ఉన్నది. వీటిపైన ఈ స్థాయిలో ప్రభావం పడిందని మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారనేది ఒక్కసారి వినండి. ఎలివేషన్లు ఈ రోజు నుంచి ఆపేయండి, ఇకనైనా ఆపేయండి, రైతుల కోసం పనిచేయండి. వాళ్ళ ఇన్సూరెన్స్ ఎత్తేశారు. ప్రతి జర్నలిస్టు ప్రశ్నించండి ఈరోజు ఎక్కడి నుంచి ఇస్తారని. ఖజానా నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా 5,265 కోట్లు? ఒకసారి వినండి సీఎం గారు ఏం చెప్తున్నారు. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్స్ తయారు చేశాడు. అవి మీరు చూస్తే మొత్తం కలిసి 5,265 కోట్ల 51,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. దీంట్లో కూడా అగ్రికల్చర్లో 829 కోట్లు, హార్టికల్చర్లో 39,99,00,000, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, మనుషులు చనిపోవడానికి వీలు, జీరో క్యాజువాలిటీ. ఈరోజు మొత్తం ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కాకాని గారు. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఈ నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అంత సామర్థ్యం ఉంటే ఈ తుఫాను ఎందుకు ఇంత బీభత్సం సృష్టించింది, ఇంత నష్టాన్ని మిగిల్చిపోయింది? ఇది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని దానికి తెలియదా? ఎందుకంటే ఇచ్చినటువంటి ఎలివేషన్లు ఆ స్థాయిలో ఉన్నాయి. సార్ ఇప్పుడు మనము ఇది ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవడము, ఈ పచ్చ మీడియాని గురించి మాట్లాడుకోవడం అంటే ఏదో పిచ్చోడిని గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి పాలకుడిని గురించి మాట్లాడుకున్నట్టుగా లేదు. ఎందుకంటే నేను కూడా చూశాను, మోంతా తుఫాను చంద్రబాబు నాయుడు ముందు నేరుగా వచ్చి మోకరిల్లింది అని చెప్పి మాట్లాడించినారు. అంటే ఇది ఎక్కడైతే నువ్వు ఫెయిల్ అయిపోతావో, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అలవాటు ఆనవాయితీ. చంద్రబాబు మెజరబుల్గా ఫెయిల్ అయినటువంటి ప్రతిసారి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేసుకున్నాడు అనేటువంటి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయోగిస్తాడు. దానిలో ఈసారి కొంచెం ఆ పాడులు ఎక్కువైనాయేమో అని అనిపించింది. దాని పర్యవసానమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడుకి మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడేటువంటి నీకు అనుభవం ఉండొచ్చు. నీ అనుభవం దేనికి పనిచేయాలి? నువ్వు దానికి సంబంధించినటువంటి నీ ప్రణాళికలు ఏ విధంగా తయారు చేసావు, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ని గేరప్ చేసావు, ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నావు అనేటువంటి దాని మీద నీ సమర్థతను గురించి మాట్లాడాలి. నిన్ను చూసి తుఫాను భయపడింది, నిన్ను చూసి తుఫాను మోకరలింది, తుఫానుకి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకి చంద్రబాబు ఎవరో తెలుసా? చంద్రబాబును చూసి అది భయపడిందా? అంటే ప్రకృతిని కూడా చంద్రబాబు భయపడుతున్నాడు, ప్రకృతిని కూడా చంద్రబాబు నాయుడు మార్చేస్తున్నాడు అన్నట్టుగా గతంలో చంద్రబాబు మాట్లాడుకున్నాడు. ఇవన్నీ నేను టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ అణిచేశాను అనేటువంటి దానికి ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, మనం చెప్పకపోతే బాగుండదు అన్నట్టుగా నాయకులు, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు, పచ్చ మీడియా మాట్లాడుతుంది. ఇదంతా దౌర్భాగ్యం. అసలు నేను అనుకోవడం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు కూడా చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఇటువంటి వ్యక్తులు దేశంలో ఉండడం. నేను ఈ ప్రభుత్వానికి కానీ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మైకుల దగ్గర, గొట్టాల దగ్గర చుంచుకొని మాట్లాడేటువంటి వాళ్ళని అడిగేది, అబ్బా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్కి కొడుకు ఆస్ట్రేలియాకి వెళ్ళి
మీకున్నటువంటి లావాదేవీలు మీరు మాట్లాడుకున్నారు తప్ప ఒక విపత్తు సంభవిస్తుంది, ఇది విరుచుకుపడబోతుంది, దీనివల్ల రైతులు ప్రతికూల పరిస్థితులు, కొన్నిసార్లు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నారు, నష్టపోయారు, పంటలు కొన్నటువంటి పరిస్థితి లేదు, అన్ని విధాల రైతులు నష్టపోయారు. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఇటువంటి నేపథ్యంలో ఈ తుఫాను మరింత చితికిపోతారేమో అనేటువంటి కనీసమైనటువంటి చిత్తశుద్ధి, రైతుల పట్ల మీకు ఆసక్తి, మీకు పరిపాలన పట్ల ఇంగిత జ్ఞానం ఉంటే ఈరోజు వీటన్నిటినీ గాలికి వదిలేసి మీరు అక్కడికి తిరిగి కనీసం దీని గురించి మీరు సమీక్ష జరిపారా? అంతా అయిన తర్వాత వార్ రూమ్లో కూర్చొని నేనంతా అది చేశాను ఇది చేశాను అని చెప్పి బిల్డప్లో ఇవ్వడము, లేదా నువ్వేదో హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ ఎవరూ లేని దగ్గర దిగి ఇద్దరు ముగ్గురిని పలకరించి వాటికి సంబంధించినటువంటి ఫోటోల్లో నువ్వు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలని చెప్పి. కాబట్టి ఈరోజు పూర్తిగా ఫెయిలియర్. కాబట్టి ఇది అన్ని ఎక్కడ చూసినా మానవ తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఏ రోజైతే వ్యవసాయాన్ని వదిలేశారో, రైతుల్ని గాలికి వదిలేశారో, వ్యవసాయం మీద మీకు శ్రద్ధ లేదో, రైతుల మీద కక్ష కట్టినట్టుగా పగబట్టినట్టుగా మీరు వ్యవహరించడం మొదలుపెట్టారో, మీకుందన్నటువంటి అధికారులు కూడా ఈరోజు వ్యవసాయము రైతులు అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత లేదు, ఇది ప్రియారిటీ సెక్టర్ కాదు, కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకి ఏది అవసరమో ఏది ఇంట్రెస్ట్ చూపిస్తాడో ఆయన పోలవరం మీదనో లేకపోతే ఇంకేదన్నా కమిషన్లు వచ్చేటువంటి దాని మీదనో దేని మీద ఆయనకు ఆసక్తి ఉందో వాటి గురించి చూద్దామనేటువంటి దాని మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. ఇటు ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు, పాలకులు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోకుండా ఈరోజు పాపం వాళ్ళ గోడు వింటే, ఆ కన్నీటి బాధ వింటే, వీడియోలు చూస్తే, సోషల్ మీడియాలో వాళ్ళ బాధ వింటే సామాన్యుడికి కడుపు తరుక్కుపోతుంది. అన్నదాతకి ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఇంత కష్టాలు ఏర్పడ్డాయా అని చెప్పి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇంతకు ముందు నుంచి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలు తీసుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో వర్షం లేక పంటలు ఇబ్బంది పడ్డాయి, వర్షం కురిసి పంటలు ఇబ్బంది పడ్డారు. ఈరోజు టమాటాలు అయితే రోడ్డు మీద పోసేసారు, ఉల్లి అయితే 3 కేజీల కన్నా తక్కువ, పొగాకు, మామిడి, చీని, అరటి ఏది ఎత్తుకున్నా సరే, మిర్చి ఏ పంట ఎత్తుకున్నా సరే గిట్టుబాటు ధర లేకుండా పోయి. నేను రైతుల దగ్గరికి వెళ్తే రైతులు చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పాడు ఈ మధ్య, మీరు వరి పండిస్తున్నారు, వరి తినడం లేదు అని చెప్పి రైతులు అంటున్నారు, అయ్యా వరి తినడం లేదు, వరి పండించడం ఆపేస్తాం. చంద్రబాబు నాయుడు తినేటువంటి సజ్జలు పెసలు ఉన్నాయి, ఆయన తినేటువంటి మిల్లెట్స్ ఏదో చిరుధాన్యాలు, వాటికైనా రేటు ఏడ్చిందా అంటే అవి ఇంకా అధ్వానంగా ఉన్నాయి కదా, వాటి సంగతి ఏందో చంద్రబాబు నాయుడిని అడగండి అయ్యా అని చెప్పి రైతులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఏ పంటకి గిట్టుబాటు లేదు, అది వాణిజ్య పంటలా, ఉద్యానవన పంటలా, వ్యవసాయ పంటలా, చిరుధాన్యాల, వర ఏది కూడా, మొక్కజొన్న, పత్తి ఏది ఎత్తుకున్నా సరే రైతు ఏ పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో పాపం రైతులు ఈరోజు పాపం వాళ్ళు పాల్పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కహానీ లాపి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాడనేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా అంతా బాగుంది, ఏమీ నష్టం లేదు, పెద్దగా ఆందోళన పడలేదనేటువంటి కలరింగ్ ఇచ్చి రైతులను మరింత మోసం చేయడం అనేటువంటిది ఇది క్షమించరా అనేటువంటి నేరం కాదు. ఇప్పుడు పంటలకు గిట్టుబాటు ధర లేదు అని ఒకవైపు బాధపడుతుంటే, అన్ని పంటలకు అదే పరిస్థితి కనిపిస్తుంటే, ఇప్పుడు ఈ తుఫాను దెబ్బకు నష్టపోతే 5,600 కోట్లు దాదాపు, ఇది ఎట్లా రైతులు కోలుకోవాలి? ఈ ప్రభుత్వం నిజంగా ఇస్తుందా? కనీసం ఇన్సూరెన్స్ కూడా చేయించకపోతే ఏంటి పరిస్థితి? సార్ నేను చెప్పేది, ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, రైతులను దయచేసి మభ్యపెట్టద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది వాస్తవం. అసలు వాళ్ళ దగ్గర ఈరోజు పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనాలు ఏదో గాలి మాటలు, గాలి వ్యవహారం తప్ప, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని సిస్టమైజ్ చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపుగా 31,000 మందిని అగ్రికల్చర్, హార్టికల్చర్, సిరికల్చర్, వెటనరీ, అది ఎనిమల్ హస్బెండరీ, తర్వాత దానికి సంబంధించినటువంటి ఫిషరీస్ అసిస్టెంట్లు, పట్టు పరిశ్రమకు సంబంధించి సిరికల్చర్ సంబంధించినటువంటి అందరిని ఏర్పాటు చేశారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళు నిద్రలేస్తే ఏ పంట నాటితే ఆ పంటకు సంబంధించినటువంటి ఈ క్రాప్ బుకింగ్ చేసేవాళ్ళు. మన దగ్గర రికార్డు ఉండేది, డిజిటల్ రికార్డు ఉండేది. దానిని ఏ రోజైతే మన దగ్గర ఉందో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత నష్టం జరిగిందనేటువంటిది చూసుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉండేది. ఈరోజు ఆ ఈ క్రాప్ బుకింగ్ ఎత్తేసి ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో అధికారులు చెప్పినటువంటి లెక్కలు కాకి లెక్కలు కట్టి వాటిని తగ్గించండి, నష్టాన్ని తక్కువగా చూపించండి, అంచనాలు తక్కువగా వేయండి అని చెప్పి ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలను మరుగున పెట్టి దాచిపెట్టి రైతులను దుర్మార్గంగా మోసం చేయడం, అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి మోసం చేసావో, ఈ మోంతా తుఫాను కారణంగా కూడా రైతులు మరింత నష్టపోతున్నారు, మరింత మోసపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది తప్ప. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా ఇచ్చాడు. ఉచిత పంటల బీమా వల్ల రైతులు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7,802 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద రైతులు ఈరోజు లబ్ధి పొందారు.
ఈరోజు ఎందుకో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక లెక్క చూద్దాము ఎంతమంది కట్టారు అని అంటే మీకు ఆశ్చర్యం 61,140 మంది రైతులు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా కింద ప్రభుత్వం ఎన్రోల్ చేస్తే ఈరోజు 859 మంది రైతులు 61,110 ఎక్కడ 859 ఎక్కడ కాబట్టి 859 మంది రైతులు 859 మంది రైతులు కూడా ఎక్కడైతే క్రాప్ లోన్ తెచ్చుకున్నారో ఆ క్రాప్ లోన్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి జరిగినటువంటి ఎన్రోల్మెంట్ కాబట్టి పూర్తిగా అన్నీ కూడా ఈరోజు అడిగాం అధికారులని ఏమయ్యా మీరు ఎట్లా చేస్తారనంటే ఉచిత పంటల బీమా ఎత్తేసారు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఏదైతే చేయిబెట్టి నడిపించే వాటిని నిర్వీర్యం చేసేసారు ఈరోజు ధాన్యం కొనుగోలులో రైతులకు మోసం చేశారు ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో అగ్రి ల్యాబ్స్ ఏదైతే ఉందో విత్తనాలు వాటికి సంబంధించి తీసేశారు యూరియా లాంటి దొరక రైతులు రోడ్డు ఎక్కారు ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో రైతులు పంటలు పండించుకుంటే పాపం నష్టపోయారు ఎకరాకి సంబంధించినటువంటి దాంట్లో గతంలో కన్నా ఎక్కువగా నష్టపోయారు ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పంట ఏదైతే సీఎం యాప్ పెట్టాడు కంటిన్యూస్ మానిటరింగ్ అప్లికేషన్ అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రైస్ కింద ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ కింద ఎక్కడైతే నీకు రేటు గిట్టుబాటు ధర కన్నా తగ్గింది అంటే ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయి కొనేసింది మార్కెట్ ఇంటర్ఫేర్ అయింది ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని ఆ రోజు ఉన్నప్పుడు యాక్టివేట్ చేసాం ఎక్కడికక్కడ కొనడం మొదలు పెట్టేటప్పటికి దళారులు వ్యాపారులు మనం కొనకపోతే గిట్టుబాటు ధరకి ప్రభుత్వం కొంటుంది దీనికి సంబంధించినటువంటి కనీస మద్దతు ధరకి కాబట్టి మనం కొనాలని చెప్పి పోటీలు పడి కొనాలి కాబట్టి ఆ రోజు 2024కు ముందు ఇదే నెల్లూరు జిల్లాలో దాదాపుగా 18,900 అంటే 19,000 రూపాయలు పుట్టి అంటాం 850 కేజీలు ఉన్నటువంటి ధాన్యం 26,000 రూపాయలకి రైతులు అమ్ముకున్నారు అదే ఈ సంవత్సరం 19,770 రూపాయలు ఉంటే గిట్టుబాటు ధర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఈరోజు 12,000కి 13,000కి అమ్ముకున్నారు అంటే రైతులు ఎంత దీనమైన స్థితిలో ఉన్నారు పాపం కౌలు రైతులు అయితే నష్టపోయారు ఇటువంటి నేపథ్యంలో ఈ మోంతా తుఫాను మరింత ముంచేసినటువంటి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు నిర్ణయాల వల్లనే ఈరోజు పాపం కంటికి కడివెడు అన్నదాత ఏడ్చవలసినటువంటి దుస్థితి ఏర్పడింది ఇది మూటికి ముమ్మాటికి ఈ సర్కారుకు సంబంధించినటువంటి లెక్కలేనితనమే అన్నదాత అంటే పట్టించుకోకపోవడమే సాధారణంగానే ఒక సామెత ఉంది చంద్రబాబు ఉంటే అతివృష్టి అనావృష్టి కురిస్తే వరదలు వస్తాయి లేదా వర్షం ఆగిపోతుంది అంతే తప్ప రైతు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు ఏమండి 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే రైతులకు 5,000 రూపాయలు చేతిలో పెడతారా పెట్టుబడి సహాయం పాపం రైతు అప్పుల్లో కూరుకుపోడా ఈరోజు మైక్రో ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి రైతు పాపం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు భార్య మెడలో ఉండేటువంటి పుస్తలతో అమ్ముకొని లబో దిబోమని అల్లాడుతున్నాడే అటువంటి పరిస్థితుల్లో మీకు కనీసం ఎందుకంటే సార్ ఒకటి గుర్తుంచుకోవాలా పాలకుడు అనేటువంటి వాడు తీసుకునేటువంటి నిర్ణయాల మీద రైతులు ఆధారపడతారు అన్నదాత అనేటువంటి వాడు అన్నం తినేటప్పుడు మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి కనీసం ఆ అన్నం తినేటప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అన్నం తింటాడా మిలిట్స్ తింటాడా ఏది తిన్నా రైతు పండించినటువంటిదే కానీ కనీసం అది తీసుకునేటప్పుడైనా అది గ్రహించేటప్పుడైనా ఆయనకు మానవత్వం ఉంటే రైతుల పట్ల తాను ఎంత ద్రోహం చేశామనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదే తప్ప ఆ విధంగా కాకుండా నేను బ్రహ్మాండంగా చేసేసాను నా అంత సమర్థుడు లేడని తనను తాను పొగుడుకునేటువంటి విధంగా తనను తాను పొగుడించుకునేటువంటి విధంగా చేయడం అనేటువంటిది ఇది నిజంగా సిగ్గుమాలినటువంటి చర్యగా నేను భావిస్తాను రైట్ ప్రసాద్ గారు తుఫాను వస్తుందనే విషయం వారం ముందే మనకు తెలుసు అయినా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో తుఫానుకు కరెక్ట్గా 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు తుఫాను అలా తీరం దాటిన 48 గంటల్లో వెళ్ళిపోయారు ఏంటి వీళ్ళు రాష్ట్రానికి చేసేది ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి అలాగే ప్యానల్లో ఉన్న గోవర్ధన్ రెడ్డి గారికి మీకు కూడా నమస్తే సార్ నమస్తే సార్ మా మిత్రుడు బాగా రాస్తూ ఉంటాడు చాలా మంచి ఆర్టికల్స్ ఒక ఆర్టికల్ నన్ను ఇవాళ బాగా ప్రభావితం చేసింది అదిరిందయ్యా చంద్రం ఏది ఎలివేషన్స్ పట్టిందయ్యా దరిద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకంటే ఒక తీరువా దెబ్బ లేకుండా ఇప్పుడు నాకు తెలిసి ఇస్రోలో ర్యాకెట్ ఎగరేసినప్పుడు ఆ శివన్ గారు సోమనాథన్ గారు కూడా లోకేష్ గారిలా అలాంటి పొజిషన్లు ఇచ్చి ఉంటారు ర్యాకెట్ సైజు ఎలివేషన్స్ మీరు చూడండి వెనకాల ఫోటో అసలు నాకు అర్థం కాదు ఆ రియల్ టైం గవర్నెన్స్ అని ఆ గౌరవ కలెక్టర్ గారు గౌరవ గణం ఆయనకు ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా ఈ మీటింగులతో ఏం డైరెక్షన్లు ఇస్తారు నాకు అర్థం కాదు అసలు నాకు అర్థం కాని విషయం క్షేత్రస్థాయిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని రీహాబ్ సెంటర్కి తరలించే కార్యక్రమం వీళ్ళ దగ్గర ఉందా దీనికన్నా ఓ డబుల్ ఇంజన్ సర్కారు మేము ఈ 2 ఇంజన్లు గుద్దితే ఏకంగా బంగాళాఖాతంలో కలిసిపోతాం మేమని చెప్పుకుంటున్నాం వీళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ గురించి ఇంత తీవ్రం
ఎందుకు ఈ తీవ్రత గురించి చెప్తున్నానంటే ఇది ఒక జాతీయ విపత్తు కింద కనీసం ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సర్ప్లస్ అమౌంట్ ఏమైనా తీసుకొచ్చారండి? ఎందుకంటే 25 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 జిల్లాలు మ్యాసివ్ ఎఫెక్ట్ అయ్యాయి. 40 లక్షల ప్రజలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎఫెక్ట్ అయ్యారు. సో 40 లక్షల ప్రజల అగ్రిగేట్ అంటే ఇది జాతీయ విపత్తు కింద ఎందుకు ప్రకటించకుండా తూతూ మంత్రంగా 5,250 కోట్లు అనౌన్స్ చేస్తారు? అది కూడా వీళ్ళ డొల్లతనం ఈ 17-18 నెలల ప్రభుత్వ పరిపాలనలో ఏ రైతు కోసం ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు తన ఆక్రందాన్ని ఎలా వెళ్ళగక్కున్నాడంటే నిజంగా చెప్తున్నాను, అతను వ్యవసాయ శాఖ మంత్రిగా వాళ్ళ దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్స్టెంట్ కమిట్మెంట్ టువర్డ్స్ రైతులు అన్న దానికి నేను ఆయన కాదు సార్ చెప్పడం, సాక్షిలో కూర్చుని కాదు. జీడిపి పెరగడానికి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఉత్పత్తులు మనకి ప్రామాణికం. తెలుసో తెలీదో 14 నుంచి 19 దాకా వ్యవసాయ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే చంద్రబాబు గారు కూటమి గవర్నమెంట్లో 58,670 కోట్లు అండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో అంటే 19 నుంచి 24 ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్ 2 సంవత్సరాలు తీసుకుంటే 89,970 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులు వచ్చాయి. ఎక్కడ సార్ జీడిపిలో హైయెస్ట్ కంట్రిబ్యూషన్ మందే కదా. సో ఎందుకు వచ్చిందంటే ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మార్కెట్ త్రూగా రైతుకి ఒక దళారి త్రూగా మోసపోవడం అన్నది జరగకుండా ప్రభుత్వం నియంత్రించగలిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే సాధారణంగా వ్యవసాయదారుడు ఒక ప్యాషన్తో పనిచేస్తాడు సార్. ఆ ప్యాషన్కి అవుట్కమ్ ఎలా ఉంటుందంటే డెలివరబుల్స్ మీదే ఉంటాయి. ఆ డెలివరబుల్స్ ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు. అందుకే చూడండి, చెట్టును ప్రేమించేవాడు తర్వాత వ్యవసాయాన్ని మనసు పెట్టి చేసిన వాడికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇంత తీవ్ర పరిస్థితులు ఉండవు. తన నిస్సహాయ స్థితిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెలుబుచ్చుకున్నారో తెలుసు కదా. పోలవరం ముంపు ప్రాంతాలకు వెళ్ళి ఇది నా చేతిలో లేనిది, నా చేతిలో ఉన్న వరకు నేను సాయం చేయగలిగాను అన్నాడు. ఆ రోజు ఒక్క ప్రాణ నష్టం జరగలేదు. తర్వాత వెళ్ళగలిగాడు గర్వంగా అక్కడికి, వాళ్ళందరినీ రికూప్ చేయగలిగామని. ఇవాళ నేను నిలమనండి, ఆఫ్టర్ ఆల్ తపేల పేపర్లోనే 7 చచ్చిపోయారని రాశారు. ఇవాళ మళ్ళీ బిల్డప్లు ఇస్తూ మనకు చెప్తుంది ఏంటి 5,250 కోట్లు ప్రాథమిక అంచనాలతో చెప్తే ఒక్క ప్రాణం నష్టం కూడా జరగకుండా ఆపేమంటే ఏ సార్ ఏమైనా గుడ్డిపోయాం మనకేం తెలియవు అనుకుంటారా? ఇది ఎక్కడ బాధ అండి, నాకు అర్థం కాదు. ఒక విధంగా చూసుకుంటే 80 లక్షల మంది రైతులు 70 లక్షల ఎకరాల వ్యవసాయ క్షేత్రాలని పరిరక్షించిన గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం తక్షణ బాధ్యత ఏదండి? ఏం తమాషాలుగా ఉందా? 40 లక్షల మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత డబ్బులు లేవని ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించలేదు. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించలేదా? గత ప్రభుత్వంలో మీకు ఒకసారి లేట్ అయితే అసెంబ్లీ సమావేశంలో నిరవధిక చర్చ జరిపించారు, కట్టిదాకా ప్రాణాలు తినేశారు. అవును, మరేమండి ఈసారి ఆ కమిట్మెంట్ ఏది? 1,300 కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ బడ్జెట్లో అది ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇంత భారాన్ని పంటల బీమా కేటాయించే పరిస్థితి లేదని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అని ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త. 2019-20లో 881 కోట్లు, ఇప్పుడు 2024-25లో 1,300 కోట్లు, 25-26 బడ్జెట్లో 1,300 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అప్పుడు చెల్లించారు, ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ లేక చెప్తున్నారు కదా. వేలల్లో ఉన్నది వందలకు పడిపోయిందని, 60,000 మందికి పైగా ఇన్సూరెన్స్ చేయించుకుంటే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు 800 మంది అని చెప్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. సార్ 7,802 కోట్లు 5 సంవత్సరాల టెన్యూర్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టబడింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. వీళ్ళ టెన్యూర్ చూడండి, ఇప్పటికీ 2 సంవత్సరం 2 బడ్జెట్లు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది కదా. ఈ విజన్తో ఆయన ఏం చేశారు చెప్పండి సార్? తుఫాను ఆపడానికి పోనీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయాలు, ఆ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ, అలాగే డోర్ డెలివరీ వ్యవస్థ, ఇవన్నీ ఇలాంటి తుఫాను సమయాల్లో విపత్తుల సమయాల్లో చక్కగా పనిచేయలేదా ఒక సమన్వయం? నేను కదా సార్, ఆ కంచాలోడు ఒక వీడియో చేశాడు చూడండి, ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి ప్రతిదానికి ఓకే అంటుండు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో జరిగిన వాటిలన్నిటికీ ఇక్కడికి వచ్చారకల్లా అబ్బదబ్బ జబ్బ స్టోరీలు ఏం లేవు సార్. ఒకటి గుర్తుంచుకోండి, నెరేటివ్స్ మీద ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ కాలక్షేపం చేసుకుందాం అనుకుంటే దే కెన్ పాస్ ఆన్ దర్ ఓన్ టైం. కానీ ఈ క్రిటికాలిటీ ఎందుకంటే కౌలు రైతుల పట్ల 5 కోట్లు జేబులో తీసిన ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చాను ఎవడని ఇచ్చాడని చెప్పి దగ్గర కౌలు రైతులతో సైతం పరిరక్షించిన గత ప్రభుత్వం అనుభవాలు కనీసం నెమరు వేసుకోలేరు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏదైనా నాకు ప్రాణం మీదకి వస్తే నేను అమిత్ షా గారిని నరేంద్ర మోడీ గారిని నేను వెళ్ళి మాట్లాడగలనని చెప్పిన ఆయన ఈ తక్షణంగా ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో 24 జిల్లాలు ఎంత మ్యాసివ్ ఎఫెక్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి తక్షణ సాయం ఎందుకు తీసుకోలేదు సార్ ఇప్పటిదాకా? రెండోది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్ళారు కదా క్షేత్రస్థాయికి, పిఠాపురంకి ఎందుకు వెళ్ళలేదు? వెళ్తే అక్కడ చెప్తారు అసలేం కదా. పిఠాపురంలో జరిగిన కథలు మామూలు లేవు. ఇక్కడ వాస్తవంగా ఎలా ఉంది చెప్పండి మీరు?
సొంత నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితి ఏంటి? అక్కడ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కదా. ఎందుకు లేదు సార్, 24 జిల్లాలు మ్యాసివ్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయంటే ఏం చేస్తున్నారు? ఇది కూర్చుని ఇక్కడ రివ్యూలు ఏంటి, సినిమాలు చూడడం కూర్చుని ఏం చేయగలుగుతున్నారు? ఈ నారాయణ గారికి మళ్ళీ అప్పచెప్పారు అనుకోండి సార్, మొన్న బుడమేరు వాగులో ఇచ్చిన బిర్యానీ పొట్లాలలాగే ఉంటాయి, ఎవ్వడికి ఫుడ్ వెళ్దు, ఎవ్వడికి వాటర్ వెళ్దు. మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, రీయాప్ సెంటర్లో వాళ్ళు ఏర్పాటు చేసిన మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే జనాలు ఎంతమంది ఉన్నారో చూస్తే చూడండి. 40 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యి ఉన్న దగ్గర రీయాప్ సెంటర్లో అంత తక్కువ మంది జనాలు ఎలా ఉంటున్నారు? ఎస్, ఈ నర్సులు కానీ డాక్టర్లు కానీ సినిమా షూటింగ్ జరుగుతుంటుంటారు చూడండి, అలా ఉన్నారు. అన్నం అదేదో అమ్మ పెట్టదో అడుగు తినవదని ఏదో సామెత ఉంటుంది. ఆ లెక్కన అక్కడ పునరావాస కేంద్రాల్లో పాలు లేక, నీళ్లు లేక, తినడానికి తిండి లేక, పసిబిడ్డలకు పాలు లేవంటే ఒకసారి ప్రజాశక్తి పేపర్ నిన్నడుతుంటే ఒకసారి ప్లే చేయండి. మీకు ఇంకోటి చెప్తాను. అక్కడ ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహార పొట్లాలు అందించినా సరే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు టీడీపీ ఇవ్వకుండా. సార్ వాళ్ళు చేయగలిగేది అదే సార్. వాళ్ళ అంటే వీళ్ళు బెటర్. అక్కడ చూడండి సార్, పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు, 11 గంటలైనా అందని ఆహారం. నిన్నటి పేపర్ ఇది. మరుగుదొడ్లు లేక మహిళల అవస్థలు, అరకొర సౌకర్యాల నడుమ ఉదయం 11 గంటలు దాటినా తాగునీరు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు ఏవీ అందలేదు. పసిపిల్లలకు కూడా లేవు. దీంతో మహిళలు, పిల్లలు ఆకలితో అలమటించారు. చివరికి అధికారులు కొంతమందికి ఉప్మా అందించారు. మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చాలా ఆలస్యంగా చేశారు. మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బిడ్డల కోసం ఒక్క పాల ప్యాకెట్ కూడా ఎవ్వరూ ఇవ్వలేదని ఓ తల్లి వాపోయింది. సార్ ఒక్క మాట చెప్తా, మీకు ఎప్పుడైనా సరే మీకు దీనికి ఒక బృహత్తర కార్యక్రమం ఇంత మ్యాసివ్ ఎఫెక్ట్ ఉన్న దగ్గర కనీసం 15 రోజుల నుంచి ప్రణాళికాబద్ధంగా వీళ్ళని తరలించే కార్యక్రమం, రీయాప్ సెంటర్లో కూర్చోపెట్టడం ఇవన్నీ జరిగి ఉంటే హుటాహుటిన ఒకరోజు ముందు వచ్చిన గల్ఫ్ దేశ ప్రయాణం ముగించుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొచ్చిన లోకేష్ గారు, అప్పటిదాకా యాక్షన్ ఫ్రంటే లేదు. అనిత గారి ఆధ్వర్యంలో సెల్లి సారథ్యం నడిచింది. ఈ సెల్లి సారథ్యంలో ఎక్కడికి ఏమి వెళ్ళాయి అంటే చూడమనండి, ఇవే తెలుస్తున్నాయి మీకు క్షేత్రస్థాయిలో. ముఖ్యంగా గాలికి వానకి ఎదురొత్తుకుని ఎదురెత్తున్న రైతుల యొక్క అవకతవకలకి వీళ్ళు ఏం చేస్తారన్న దగ్గర ఇప్పటికి కూడా వీళ్ళకి సమాధానం లేకుండా, పంట బీమా కట్టకుండా, అండ్ గత ప్రభుత్వ అనుభవాలతో వాళ్ళ దగ్గర ఉన్న ఇందాక చెప్పారు కదండి గోవర్ధన్ రెడ్డి గారు, అంత క్లియర్గా ఈ దాని ఏమంటారు ఈ రికార్డులో తీసుకుంటే విత్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. వేలాది మంది రైతులు ఉన్న దగ్గర 100 మందితో ఇన్సూరెన్స్ ఎప్పుడైతే ఉందో అది కూడా బ్యాంక్ రుణాలు తీసుకున్న వాళ్ళతో మాత్రం తూతూ మంత్రంగా, అది ఏదో యాజ్ ఇఫ్ ఏదో చూడండి ఒక కార్యక్రమం కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ అది ఆబ్వియస్లీ అది వస్తుంది వాళ్ళకి వస్తుంది కాబట్టి ప్రభుత్వం రాని వాళ్ళ సంగతి లోన్ తీసుకోకుండా ప్రభుత్వం కడుతుందని రైతులు కూడా కట్టలేదు, ఎవరు కట్టలేదు ఈసారి. అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు రైతు రుణం తీసుకున్న వాళ్ళందరినీ డేటా ప్రకారం సెక్యూర్ చేస్తారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. రైతు రుణాలు తీసుకున్నప్పుడే కదా ఈ ప్రభుత్వం బాధ్యత వహించవలసింది. దీనికోసమే కదా సంవత్సరాల తరబడి ఈ ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాల్లో టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అన్న కాన్సెప్ట్ కూడా లేకుండా. రైట్, ఇది ఎక్కడండి అవగాహన రాయించంతో దీనికి ఎందుకు చెట్టుకొచ్చినట్టు ఏళ్ళు వచ్చినట్టు ఎంత అనుభవం చెప్పడం? ఈ దిక్కుమాల ఛానల్లోకి వచ్చిన ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, తుఫాను ముందే తీసుకెళ్లి బంగాళాఖాతం కలిపి ముందు వెళ్ళి బంగాళాఖాతం కలమనండి. ఎంతమంది 40 లక్షల మందిని ఆక్రందనకు గురి చేసి వీళ్ళు ఏం సాధిస్తున్నారు ఇక్కడ? దేనికి ప్రభుత్వం గుడ్డుకోవడానికి పలుతోవడానికా, లేకపోతే హెలికాప్టర్లు వేసుకుని తిరగడానికా? మీకు వీళ్ళ సేవా తత్పరత ఎలా ఉంటుందో ఒక వీడియో చూపిస్తాను. ఎందుకంటే ఎర్రిబోగలుడైన పవన్ కళ్యాణ్ నమ్ముతాడు, ఇలాంటి దరిద్రాలన్నీ మనలాంటి వాడు నమ్మలేం. సేమ్ ఇలాగే చేస్తారు. గతంలో ఇట్లా జరిగిందని చెప్తున్నారా? నేను కాదు సార్, వెళ్ళి పవన్ కళ్యాణ్ రాసుకున్నాడు. అవునవును, రాసుకొని చెప్పింది ఏంటి, ఉదూ తిత్లీ తుఫాన్లు ఇలా చేత్తో ఆపేసాడని ఎలివేషన్లు ఇచ్చారు కదా. ఈ వీడియో దమ్ముంటే ప్లే చేయి. 300 మంది 30 మంది కుటుంబాలు ఉంటే 500 రూపాయలు ఇస్తావా? ఇదే తక్షణ సాయం అందించింది. తిత్లీకి 500 ఇచ్చారు కదా. ఏది 330 మంది కుటుంబాలకి? అదేగా చెప్తున్నారు వాళ్ళు. అవును, నేను కాదు, పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు. ఆయన ఆపేయగలిగారు కాబట్టి, ఆయనకి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి 500 రూపాయలు అంటే ఇప్పుడు పండుగ చేసుకోమన్నారు. అంటే ఈ ఉదూ తిత్లీ తుఫాన్ లాగే ఈ మోంతా తుఫాన్ కూడా వీళ్ళు తూతూ మంత్రంగా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి కలిపి 500 1000 రూపాయలు చేతిలో పెట్టి కాలక్షేమం చేస్తారా? రైట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులతో ఒక సమావేశం నిర్వహించారు, వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పంట నష్టానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విందాం ప్లీజ్. మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద
తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది. ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఎన్యూమరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి. రైట్, గోవర్ధన్ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి మీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా మీ పార్టీ నాయకులకు ఏం దిశానిర్దేశం చేశారు సార్ ఈ తుఫానుకు సంబంధించి? సార్, ముందుగా సంతోషం ఏంటంటే ఈశ్వర్ గారు, అధికారం ఉన్నప్పుడు రివ్యూ చేయడం కాదు, అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2.5 గంట సేపు కూర్చొని ప్రతి జిల్లా వారీగా రివ్యూ చేశాడు. నిజంగా ఆయనకి అభినందించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆయన అనేక విషయాలు చెప్పాడు. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాల అంచనా దగ్గర నుంచి అన్ని రకాలు, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు. ఒక్క విషయం నేను మీకు చెప్పాలి, అసలు రిహాబిలిటేషన్ సెంటర్స్ మీరు చెప్పినటువంటి దానికన్నా ఇంకా ఘోరంగా మేము కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన నాడు నేడు కింద ఆ స్కూళ్ళు కొద్దిగా రిపేర్ చేసి వాటిలో అంతో ఇంతో మరుగుదొడ్డ నిర్మాణం అవి ఉన్నగలిగాయి కాబట్టే ఈ ప్రభుత్వం అంత మాత్రమేనా చేయగలిగింది. అవి లేకపోయి ఉంటే ప్రభుత్వం ఈరోజు పూర్తిగా అసలు అక్కడ ఆకలి కేకలు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, పారిశుధ్యం దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తుండేవి. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టాప్ ప్రయారిటీ. ఈరోజు దాదాపుగా మనం చూస్తే మనం చెప్పినట్టుగా ఎక్కడన్నా నష్టపోతే ఉచిత పంటల బీమా ఉండేది, ఈ క్రాప్ బుకింగ్ దగ్గర రికార్డు ఉండేది, రైతులకు సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అవకాశాలు ఉండేవి. ఈరోజు అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకున్నాం. మేము వేసుకోవడం కాదు, రైతులు చెప్తున్నారు. గ్రామాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాకు సంబంధించి సార్ ఎప్పుడైనా మనము రేషన్ కార్డులు అనేటువంటివి చూసాం. ఈరోజు మా ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది, లేట్ ఖరీఫ్ స్టార్ట్ అయితే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని అనుకుంటున్నాను నేను రైతుల అధీనంలో. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇంత పెద్ద పదం ఎందుకు వాడుతున్నానంటే, యూరియాకి కార్డ్స్ ఇస్తున్నారు. అంటే ఆ యూరియా కార్డు మీద ఎకరాకి 3 కట్టల యూరియా ఇస్తారని చెప్పి కార్డు ఉంటే దాన్ని తీసుకువెళ్ళి రైతు పాపం దగ్గరుండి దాన్ని నమోదు చేయించి ఆ తర్వాత యూరియా ఇస్తారు. అరెకరా ఉంటే ఎంత, 1 కట్ట ఇస్తారన్నారు. దాదాపుగా రైతులకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటి వరకు చేసినటువంటి ఇబ్బందులు కాకుండా భవిష్యత్తులో కూడా నేను మిమ్మల్ని కక్ష సాధింపులకు పాల్పడతాను తప్ప మిమ్మల్ని విడిచిపెట్టనున్నట్టుగా చంద్రబాబు నాయుడు ధోరణి, చంద్రబాబు నాయుడు పరిపాలన కనిపిస్తుంది తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన, పరిజ్ఞానం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరొక దుర్మార్గమైనటువంటిది ఏంటంటే, అంచనాలు చేయడమే తప్పు, అంచనాలు వేయడమే తక్కువగా వేస్తున్నారు. దానిలో మళ్ళా పార్టీలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఉంటే వాళ్ళు నిజంగా నష్టపోయి ఉన్నా ఆ రైతుకు సంబంధించినటువంటి దాంట్లో పక్కన పెట్టండి. నష్టపోకపోయినా కొంతమంది అంటే తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులని కాదు, వాళ్ళు ఎవరైతే వాళ్ళకి 10 రూపాయలు కమిషన్ ఇస్తారో వాళ్ళది రాయించుకుందాం అనేటువంటి ధోరణిలో వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని స్థానికంగా ఉండేటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విచ్చలవిడి ధోరణి ప్రవర్తిస్తున్నారు తప్ప ఈరోజు ఎక్కడా కూడా రైతుల గురించి ఆలోచన చేయాలి, సమాజాన్ని గురించి ఆలోచన చేయాలి, ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోవాలనేటువంటిది ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్ అయిందంటే అనిపిస్తుంది. ఆయన చేతుల్లో ఏది లేదు ఈరోజు, ఏది ఆయన చేతుల్లో కంట్రోల్ లేకుండా పోయింది. ఇష్ట ప్రకారం ఎవరు పడితే వాళ్ళు వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు, రైతులు తీవ్రమైనటువంటి ఇక్కట్లు పాలవుతున్నారు. రైట్, ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ, సచివాలయ ఉద్యోగులు, పోనీ నాడు నేడు స్కూల్స్, అసలు లేనటువంటి వాలంటీర్ వ్యవస్థ, ముందో లేదో తెలియనటువంటి ఈ డోర్ డెలివరీ వెహికల్స్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవే కదా. ఇవి ఏ రకంగా ఉపయోగపడ్డాయి సార్ ఈరోజు ప్రభుత్వానికి? ఇప్పుడు ఈశ్వర్ గారు, నేను ఒక్క మాట చెప్తా వినండి. మనము చూసినటువంటి విపత్తు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొన్నాం. సంవత్సరాల కాలం మనం ఎదురు చూసాం, సంవత్సరాల కాలం ఇబ్బందులు పడ్డాం, 2-3 రోజులు ఇబ్బందులు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఎంత బ్రహ్మాండంగా ఈరోజు ఈ ఉన్నటువంటి ఈ సచివాలయ సిబ్బంది లేకుండా, స్కూళ్ళు నాడు నేడు కింద లేకపోయి ఉంటే, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడి వల్ల ప్రజలు ఈరోజు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇది అన్ని ప్రతి ఒక్కటి కూడా మానవ తప్పిదాలు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పిదాలు, మానవ తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఈరోజు కలెక్టర్లు ఎక్కడికక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంట్రెస్ట్ చేశారు.
ఎక్కడికక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారు కాబట్టి నీకు గ్రామ స్థాయిలో ఉద్యోగులు ఏర్పడారు. అంతకుముందు ఎవరున్నారండి? 4 గ్రామాలకు ఒక విఆర్ఓ, 6 గ్రామాలకు ఒక పంచాయతీ సెక్రటరీ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరిని తీసుకొచ్చినా సరే వాళ్ళు పాపం చేయలేనటువంటి పరిస్థితి. మేము చేయలేమని చెప్పి రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు, స్కూళ్ళ రూపురేఖలు మారడం. ఈరోజు ఒక మాట చెప్తాను, ఈరోజు మీరు చెప్పింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు స్కూళ్ళు బాగు చేసిన తర్వాత విపత్తు సంభవించినప్పుడు మనం ఏం చేసాం? క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్లకి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలి, ఒక కంప్లైంట్ కూడా రావడానికి లేదు, నేను చూస్తాను, ఒక కంప్లైంట్ వచ్చినా కూడా నేను కలెక్టర్లకు చెప్తున్నాను, నేను ఉపేక్షించనని చెప్పాడు. దాంతో కలెక్టర్లు కదిరారు. స్థాయిలో ఉన్నటువంటి వీఆర్ఓలని, ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ని కదిలించారు. నేరుగా వెళ్ళి మధ్యాహ్నం ఎవరైతే మిడ్ డే మీల్స్ చూస్తారో వాళ్ళని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వాళ్ళ చేత వంట చేయించి పెట్టారు. వేడివేడిగా ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, ఈవినింగ్ స్నాక్స్ టీ కానీ, సాయంకాలం భోజనం కానీ, అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు. ఇది ఆలోచన ఉండాలి తప్ప బిల్డప్లు కాదు కావాల్సింది. మనిషికి ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన, హృదయము, ఆ మంచితనము, ఆ స్పందించేటువంటి గుణం ఉండాలి తప్ప ఇవన్నీ పక్కన పెట్టి నేను వీటన్నిటికీ అతీతుడిని, నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి పొగిడించుకోవడమో లేకపోతే పత్రికల్లో రాయించుకోవడం అనేటువంటి దానివల్ల ఏమీ కూడా శూన్యం తప్ప ఫలితం శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ కోసం ఆరాటపడలే. కూర్చున్నాడు, కలెక్టర్లతో మాట్లాడాడు, అధికారులతో మాట్లాడాడు, మంత్రులతో మాట్లాడాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడాడు, గేరప్ చేశాడు మామూలుగా అడ్మినిస్ట్రేషన్ని. ఆ విధంగా చేయగలిగాడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి విపత్తును ఎదురు చూసినటువంటి ఆంధ్ర రాష్ట్రం మనం కోవిడ్లో వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ఎంత బ్రహ్మాండంగా చేసాం. ఏ తుఫాను వచ్చినా ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఏ తుఫాను వచ్చినా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము, కష్టమన్నా సరే, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా సరే లేదు. పేదవాడు రిహాబిలిటేషన్ సెంటర్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడే మీరు రేషన్తో పాటు చేతిలో డబ్బు పంపించండి, ఆర్థిక సహాయం చేయండి అని చెప్పి చేతిలో అక్కడికక్కడే డబ్బు పెట్టి రిహాబిలిటేషన్ సెంటర్స్ నుంచి బయటకు పంపించాం. రిహాబిలిటేషన్ సెంటర్స్ పోయిన తర్వాత ఎన్యూమరేట్ చేస్తాం, ఎవరు వచ్చారో, ఏం చేశారు, ఎవరు తినిపోతారో కాదు, ఎవడొచ్చాడు రిహాబిలిటేషన్ సెంటర్లో, ఎన్ని రోజులు ఉన్నాడు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దాంట్లో మీరు చేతిలో డబ్బు పెట్టి పంపించండి అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ ఉదారత, ఆ ఆలోచన విధానము, ఆదుకోవాలనేటువంటి తపన, తాపత్రయం ఈరోజు లేదు. కాబట్టే ప్రతి ఒక్కడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బేరీజ్ వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినందువల్ల నష్టపోయామని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్ట, జగన్మోహన్ రెడ్డి గారి విలువ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరపతి ఈరోజు రైతుల్లో, ప్రజల్లో ఎంత పెరిగిందంటే, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి ఉంటే మన పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉండేదా అనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ప్రజలు వచ్చారంటే, అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎవరో ఏదో సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వ్యక్తులు ఇచ్చేటువంటి సర్టిఫికేట్. అన్ని వర్గాల వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతున్నటువంటి పరిస్థితులు, గుర్తు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. రైట్. ప్రసాద్ గారు, ఒక బయట ప్లే చేస్తాను నేను. గతంలో చంద్రబాబు నాయుడు గారు సచివాలయాల గురించి ఏం మాట్లాడారు, మళ్ళీ వెంటనే సచివాలయాల గురించి ఏం మాట్లాడారు? ఆయనే 2 మాటలు మాట్లాడింది ఆయనే, 2 సందర్భాల్లో మాట్లాడింది ఆయనే. ఈ సచివాలయ వ్యవస్థపై ఏం మాట్లాడారనేది నిన్న ప్లే చేసినటువంటి ఆ సచివాలయ వ్యవస్థకి సంబంధించింది. ఒక్కసారి అది ప్లే చేయరా ప్లీజ్. ఈ గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయాం. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు? మీరెవరు? మీరు పెట్టడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అడిగేవాడు లేకపోతే. ఈ గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయాం. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు మీరెవరు? మీరు పెట్టడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అడిగేవాడు లేకపోతే. నేనే పెట్టాను, ఎవడిచ్చాడు మీకు అధికారం? ఆయన ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 2 మాటలు మాట్లాడింది కూడా వారే. అసలు మాట అసలు ఉంటుంది ఒకటి. అసలు మాట ఏంటంటే, ఆయన స్టార్ట్ చేసిన సింగిల్ విండో ఈ సేవా పథకం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని మీ సేవ, ఇవన్నీ ప్రైవేటు వ్యవస్థలు నడుపుతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ ప్రభుత్వం అండర్లో ప్రభుత్వ రంగ ఉద్యోగులు నడిపిస్తారు దాన్ని. ఈరోజు తుఫానికి అదే పనిచేస్తుంది. అదే తుఫానికి ఇవాళ సత్వరంగా, ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు బాగా చెప్పారు, కలెక్టర్కి ఒక డైరెక్షన్ ఇస్తే డెలిగేషన్ ఆఫ్ వర్క్ అంటారు. అవును. డెలిగేషన్ ఆఫ్ వర్కే జరగకపోయినప్పుడు మీకు అవుట్కమ్ ఎలా ఉంటుంది? ఇక డెలిగేషన్ ఆఫ్ వర్క్ లేదు. క్షేత్రస్థాయిలో గోవర్ధన్ రెడ్డి గారు లాంటి మంత్రులందరూ తిరుగుతుంటే డెలిగేషన్ ఆఫ్ వర్క్ కలెక్టర్ అండ్ మినిస్టర్లకి వైర్లెస్లో చెప్పిన కోఆర్డినేషన్కి అవుట్కమ్ ఉండేది.
ఇందాక నేను చెప్పాను చూడండి. టెక్నాలజీని నమ్ముకున్నటువంటి సీఎం కదా, టెక్నాలజీని నేనే తెచ్చానంటారు కదా. ఇప్పుడు జస్ట్ మన డిబేట్ జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక మాటకి విలేకరులు అడిగిన ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతాను. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అన్నీ ఎప్పటికప్పుడు 100% మేము తెలుసుకోగలిగాము అని అన్నారు. ఓకే సార్, మీరు కేంద్రానికి ఏమైనా నివేదిక పంపారంటే రియల్ టైం గవర్నెన్స్తో అన్నీ ఎట్లా సాధ్యం అవుతుంది అనుకుంటారు? మీరు సెన్సేషన్ కోసం నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అని అన్నారు. అదే కాంట్రడిక్షన్ సార్. గతంలో నేను ఇక్కడ అన్నీ కూర్చున్నా నాకు తెలిసిపోయాయి అని అన్నారు. నిమిషాల్లో తెలిసిపోయాయి అదే కదా. నేను ఇంట్లో కూర్చుంటే అని అన్నారు. గతంలో మీకు చెప్పారా ఎలివేషన్లు డాష్ బోర్డు ఇలా బటన్ నొక్కితే అలా స్ట్రీట్ నెంబర్ 3లో లైట్ ఎలగలేదు, లైట్ ఎలగలేదు. 6వ గల్లీలో ఇంత గొయ్యి పడింది, ఇవన్నీ మేము చెప్పేస్తామని చెప్పారు కదా. మరి ఇంత మ్యాసివ్ ఎఫెక్ట్ అక్కడ ఉన్న వాతావరణ శాఖతో అనుసంధానించుకొని దీని మీద మాకు ఇలాంటి తుఫానుకి ప్రాథమిక అంచనాలకి ఇది రేపు పొద్దున అవుట్కమ్ దీంతో రెండు కంపేర్ చేయమని అలాగే మన ఎత్తుకొస్తాను కానీ రూపాయి ఎవరాళ్ళు. Yes. సో ఇవన్నీ తెలిసి కూడా వీళ్ళ దగ్గర ప్రిపరేషన్ లేదు. ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఆ సిఐ సమిట్ మీద ఉన్న శ్రద్ధ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు గాలికి పోయినా పర్లే. ఏసీఐ సమ్మిట్ సిఐ సమిట్ 14-15 ఉంది కదా రేపు. అవును. దాని మీద ఉన్న శ్రద్ధ దానికి ఇప్పుడు రేపటి నుంచి దాని మీద ఎలివేషన్లు. ఇక్కడ ఈ 15 రోజులు వీళ్ళని ఎలా పరిరక్షించాలి, 40 లక్షల ప్రజలకి ప్రత్యక్షంగా ఏం చేయాలి, గత ప్రభుత్వంలో లాగా రీహాబ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళే టైంకి ఇంత డబ్బులు ఇవ్వాలి, ఆ కాన్సెప్టేలే. ఎందుకంటే వీళ్ళు 30 ఏళ్ళకి 500 ఇచ్చేస్తే సరిపోద్ది. వీళ్ళ దగ్గర ఎలివేషన్లు ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్గా మీరు ఇది ఆద్యంతం గమనించగలిగితే రైతుల యొక్క వెతలు తీర్చే ప్రభుత్వాలు వచ్చేంత వరకు, వచ్చిన ప్రభుత్వాన్ని పరిరక్షించుకోనంత కాలం ఈ దిక్కుమాల బాధలు ప్రజలకి తీర్చేవాడు ఎవడు లేడు. ఎందుకంటే చిత్తశుద్ధి ఉండాలి. పట్టెడు అన్నం పెట్టేవాడికి తిరిగి కష్టం వచ్చినప్పుడు వాడికి అన్నం పెట్టి మనం కాపాడుకుంటేనే వాడు తిరిగి మనకు అన్నం పెడతారన్న లాజిక్ ఎప్పుడైతే రైతుల పట్ల ప్రభుత్వాలకు ఉంటాయో, అంతేకాని నేను మొలకలు తింటాను కాబట్టి మీరు వడ్లు పండించొద్దు, 11 లక్షల ఎకరాల్లో వడ్లు పండిస్తుందండి రాష్ట్రం. ఈ చిన్న చితక ఏమనుకుంటారు వీళ్ళు ఎలివేషన్లతో వాళ్ళు ఎవరైనా కాపాడగలరు అనుకుంటున్నారా? 1.5 ఎకరాల పైచిలుక పత్తి పండిస్తున్నారు. అరటి తోటలన్నీ నేలమట్టం అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా. కంది, పెసలు, మీరు ఏ పంట తీసుకోండి ఇవన్నీ కాదు సార్. మీరు రైతు బంధు, రైతుకి ఏదో ఇచ్చేస్తాం 25,000 కహానీలు చెప్పారు కదా, 5,000కి ఇంకా 6,600 మందికి ఇంకా ఇవ్వలేదు. ఇంకా కానీ ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కదా రైతుల మధ్యనే. 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి గౌతమ్ రెడ్డి గారు ఏం 45,000 చెప్పారు? ఇచ్చి ఎవరు లేని దగ్గర హెలికాప్టర్ దింపేద్దరు లింగలింగమని వాళ్ళు పలకరించి వెళ్ళిపోతే మొత్తం అందరి దగ్గర తిరిగినట్టు అంటే ఎలా అవుతుంది సార్? నిజంగా చూడండి వాళ్ళ కళ్ళల్లో అంటే ఏంటి, వడ్లెత్తుకొని ఆయన కెమెరాలు ఏడుస్తున్నారు పెట్టుకొని ఆడవాళ్ళు. సెటప్ వేసుకొని తిరిగారని మీ ఉద్దేశం? అంతే, అది ఆబ్వియస్లీ జరుగుతుంది. అదే కదా, ఓ మైకోటి పెట్టుకుని ఇద్దరు బౌన్సర్లు ఎవరు చుట్టుపక్కల లేకుండా వెళ్ళి డప్పు వాయించి ఇలాంటివన్నీ చూడలేదా మీరు? ఆ ఎలివేషన్స్ ఈ ఆఖరి తుఫాన్లో కూడా ఎలివేషన్లేనా? నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే 24 గంటలు అక్కడ ఈ తిండి తిప్పలు మానేసి తండ్రి కొడుకులు కూర్చొని ఉన్నారు. మరి ఇవాళ ఎందుకు హైదరాబాద్లో ఉన్నారు? ఎక్కడున్నారు ఇవాళ? వచ్చేసారుగా, వచ్చేసే ఉంటారు. 10:30కి ముహూర్తం. అందులో జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చాడంటే ఇంక వీళ్ళు అస్సలు ఉండలేరు అక్కడ. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారని బెగబెగలాడుతూ ఉంటారు. రైట్. ప్రెస్ మీట్ పెడితే మొత్తం సెట్ అంతా అనా పైసలతో లెక్కలతో సైతం చెప్తారు. రేపు పొద్దున గోవర్ధన్ రెడ్డి గారు కూడా పక్కన ఉంటే ఇద్దరు బ్రహ్మాండం స్ట్రాంగ్ ప్రెస్ మీట్ పెట్టమనండి సార్, విత్ స్టాటిస్టిక్స్ అండ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఎక్కడ పంటారో తెలుసా, మొహాలు ఆడబెట్టుకుంటారో కూడా ఆలోచించాలి. ఎస్, థ్యాంక్ యూ సార్ కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.